పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తిరుమల శ్రీవారి సర్వదర్శనం టికెట్లు జారీ కేంద్రం వద్ద భక్తులు పోటెత్తారు. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గరలోని ఈ టికెట్ల జారీ కేంద్రం వద్ద నానా ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్లో గంటల తరబడి ఎదురుచూస్తున్నారు భక్తులు. ఓవైపు వర్షం పడుతున్నా టీటీడీ అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ భక్తులు మండిపడుతున్నారు. 7 గంటలకు వస్తే వర్షం పడుతుందని చెప్పి నేను కాల్ చేశాను వాళ్ళకి. వర్షం పడుతుందండి బయట ఎక్కడంటే సరే ఒక హాఫ్ అన్ అవర్ కాల్ చేస్తామని చెప్పారు. కాల్ చేసి లోపల పంపించారు 9 గంటలకి. 9 గంటల నుంచి ఇప్పటి వరకు వాటర్ లేవు, ఒక వాలంటీర్ లేడు. అడిగితే సార్ మాకు అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువైంది సార్, దానికి మేమేం చేయగలం అంటున్నారు. చిన్నపిల్లలు అండి, 2 years అండి. ఇప్పుడు 3 years వాళ్ళకి మాటలు రావు. ఫస్ట్ క్వశ్చన్, వాళ్ళకి మాటలు రానప్పుడు వాళ్ళని ఏం చేయాలి అక్కడ? సో ముందు దర్శనం పంపించారు ఫ్రీగానే. వీళ్ళు ఎందుకు ఆపాలి పిల్లల్ని? వీళ్ళు ఉండరు కదా, మన మాట ఉండరు కదా. అది ప్రాబ్లం అండి. ఇక్కడ షుగర్ పేషెంట్లు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, ముసలి ఉంటారు. వాళ్ళందరికీ కనీసం వాటర్ అని ఇవ్వాలి. సార్ మేము మజ్జిగ పంపిస్తాం సార్ అన్నారు. ఎప్పుడు పంపించారు? ఎప్పటికన్నా ఇంతవరకు పంపించలేదండి. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు కాల్ చేస్తేనే సార్ 10 నిమిషాలు పంపిస్తాం సార్ అన్నారు దర్శనం. లేదా మాకు టోకెన్ సార్ ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం. ఫెసిలిటీస్ ఏమి లేవు. ఏమైనా కావాలనుకుంటే మనమే వెళ్ళి తెచ్చుకోవడం గట్రా జరుగుతుంది. లేదా నిన్న సాయంకాలం నుంచి ఈడే ఉన్నాం, పొద్దున 6కు వచ్చినాం, వదల్లా. ఇప్పుడు వదులుతున్నారు. ఏమీ పెట్టాలా ఇప్పుడు వరకు. నుంచి 2 రోజులు అయ్యే సార్, 2 రోజులు అయ్యి ఏమి లేదన్న. పేషెంట్ ఏమీ లేదు. ఎట్లా చేసింది ఎట్లా 2 గంటల ఇక్కడ 3 గంటల లోపు పోయాం. అంతా బయటకు ధర్మేశారా. తిరిగి పొద్దున్న 7 గంటల నుంచి 6 నుంచి పట్టి అక్కడి ఇంకా కాసి పెట్టారా. కానీ మాకు ఏం అనుకోలేదు సార్. ఇక్కడ ఇంకా ఏమి నీళ్లు పోతే ఏమే సమస్య లేదు సార్ మనకి. ఇంకా అంత సమస్య అంత మాత్రం ఏం వస్తాం మనం ఇదకే. ఏమో దేవుడు ఉండగా మేము వస్తామా? మరి మాకు అనుకూలం చేయకుండా ఇంకేం సార్? ఇంకా ఈ గుడి ఏమిటి మాకు ఏం మాకే అంత ఇబ్బంది పెట్టి మాకు తొందర సార్. ఇంకా మాకు దేవుడు కదా సార్. ఏం రావాలి? అందుకనే ఏం రావాలా? మనకి ప్రయోజనం ఉంటే రావాలా? ప్రయోజనం లేకుండా ఏం రావాలి మనకి ఇక్కడ? ఏం పట్టించుకోలేదా? కానీ 15 సంవత్సరానికి వస్తామన్నా యాపద నాకు ఇట్లా బేజారు ఇట్లా తొందరగా ఈ పద్ధతి తొందర సార్ మనకి. హైదరాబాద్ నుంచి వచ్చాము నిన్న. సో నిన్న నైట్ పైకి వెళ్ళి చూసాము, బట్ టికెట్స్ లేవు. మళ్ళీ మార్నింగ్ వచ్చి ఇక్కడ 8:30 నుంచి లైన్ లో ఉన్నాం. జస్ట్ ఇప్పుడే వాళ్ళు రిలీజ్ చేశారు. అక్కడ వాటర్ సప్లై కూడా సరిగా లేదు, బయట నుంచి తెచ్చుకున్నాం మేము. నైట్ నుంచి వచ్చామండి, రూమ్స్ ఏమీ లేవు. చాలా కష్టపడ్డాం. ఎక్కడో దూరంగా 3-4 కిలోమీటర్ల తర్వాత ఉన్నాం లైన్ లో. ఎక్కడ రూమ్ తీసుకొని ఉన్నాం. మబ్బులు ఇడికి వచ్చాం, ఎక్కడా లేవు దర్శనం టికెట్స్. టైమింగ్స్ ఒక టైమింగ్ అవైలబుల్ లేదండి. కరెక్ట్ టైమింగ్ చెప్పరు. ఎలా ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఎంత లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళకి అసలు ఎలాంటి ఫెసిలిటీ లేవు. అందరి నిలబడే ఉన్నారు. వానలో ఏమైనా ఫెసిలిటీ ఉన్నాయా అంటే అది లేదు, కూర్చోడానికి కూడా లేదు. అందుకనేసి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇలాంటి సౌకర్యాలు లేకుండా ఎంత మంది భక్తులు ఎన్ని చేసినా గానీ గవర్నమెంట్ పైసలు ఏం చేస్తుంది? అవన్నీ ప్రజలకు ఉపయోగించాలనేసి మేము కోరుకుంటున్నాం. ఉన్నాము. తాగుదామంటే వాటర్ మంచిగా లేవు. తిరగాలంటే వర్షంలో ఏం తిరుగుతాం చెప్పు. వాళ్ళు ఏం చెప్పారు? 6 o'clock నుంచి వెయిట్ చేసిన వాళ్ళు 4 o'clock ఇస్తాను చెప్పారు, కానీ అబద్దాలు చెప్పారు. ఇప్పుడే ఇచ్చేసారు టికెట్లు. నిన్న కూడా సేమ్ ఇదే పరిస్థితి జరిగింది. టైం రావడానికి టోకన్లు అయిపోయింది చెప్పి 2 o'clock వరకు. ఇప్పుడు ఏం చెప్తారు? బయట 4 o'clock రావాలి, 4 o'clock లైన్ కట్టాలని చెప్తారు. 4 o'clock వచ్చే వరకు ఇప్పుడే అయిపోయిన టికెట్లు అయిపోతున్నాయి. అన్ని మళ్ళీ చెప్పడం కూడా మిస్కమ్యూనికేషన్. అంతా 50 వీళ్ళ దగ్గర అంతా ఉంది, ఏం లేదు. అసలు ఏం తాగడం నీళ్లు కాదు, ఏమి లేదు. అసలు సౌకర్యం ఫుడ్ లేదు, ఏం లేదు. నిన్న నుంచి వర్షం పడుతుంది, వర్షంలో రూములు లేవు, పైన రూములు లేవు, కింద రూములు లేవు. ఇంత పబ్లిక్ వచ్చినాయి, దీనికి సౌకర్యం లేకపోతే ఎందుకు గవర్నమెంట్ ఉంది వేస్ట్ అని. అదే మేము కోరిక. సౌకర్యాలు ఏం లేవు, అసలు వేరే సౌకర్యాలు కూడా ఏం లేవు.